నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రకటనకే పరిమితమవుతోంది. వలసల నివారణకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకానికి ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడంతో స్థానిక పనులు గుర్తించడం సాధ్యం కావటం లేదు. దీంతో బతుకు తెరువు కోసం చిన్న సన్నకారు రైతులు, కూలీలు పొట్ట చేత పట్టుకుని పిల్లా పాపలతో మూటాముల్లే సర్దుకొని వలసబాట పట్టారు. గత ఏడాది ప్రభుత్వం మంజూరు చేసిన ఫారం పాండ్లు కూడా నేటికి పూర్తి కాని పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని గ్రామాల్లో అరకొరగా గుంతలు తవ్విన ఫారం పాండ్లలో తిరిగి పనులు చేయిస్తున్నట్లు, బిల్లులు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కర్నూలు జిల్లాలో వలసలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలైన పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు వలసబాట పడుతున్నారు. దీంతో గ్రామాల్లోని చాలా ఇళ్లకు తాళాలు వెళ్లాడుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి పంటలకు కావలసిన వర్షాలు లేకపోవడంతో రైతన్నల పరిస్థితి దిగజారింది. జిల్లాలో 10,59,000 పైచిలకు సాగు భూమి ఉండగా 7,50,000కు పైగా భూమి సాగుబడిలో ఉంది. 3,000కు పైగా సాగు భూమి బీడు భూమిగానే మారింది. సరైన వర్షపాతం నమోదు కాక శ్రీశైలం ప్రాజెక్టు నుండి హాంద్రీనీవా కాల్వ ద్వారా రావాల్సిన బ్యాక్ వాటర్ రైతులకు అందక జిల్లా మొత్తం కరువు గుప్పెట్లో చిక్కుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 27 కరువు మండలాల ప్రకటన చేసినప్పటికీ అది పేపర్లకే పరిమితమైందని రైతులు, రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. దేశానికి వెన్నుముక అని చెప్పుకునే రైతన్న నేడు పంట సాగు కోసం బ్యాంకుల్లో తీసుకున్న అప్పు కట్టడానికి భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నను ఆదుకోవటంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించి వలసలను ఆపాలని కూలీలు, చిన్న సన్నకారు రైతులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నా వలసలతో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత విద్యార్థులకు మాత్రం శాపంగా మారింది. నా పేరు ఖదీజ సార్. ఏ ఊరమ్మా? మాది కారెడ్డికొండ సార్. ఏడు పోతున్నారు? కర్నూలు, గుంటూరు సుగ్గి పోతున్నాం సార్. ఏమమ్మా? మాకు పంటలు సరిగా లేక, వాన లేక పోతున్నాం సార్. వేసుకునే పంటలు సరిగా లేక ఎద్దులు, ఎలకలు అన్నీ అమ్ముకొని పోతున్నాం సార్. మాకు తాగేకి నీళ్ళు లేవు, తినికి తిండి లేదు, నష్టపరారం దుడ్లు వల్ల లేవు. కొంచెం కర్ర పని చేసుకుందామంటే కూడా డబ్బులు సరిగా పడతలేవు.